నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బ్యాండ్ మేళం సినిమా రిలీజ్ అయింది. గతంలో వాళ్ళిద్దరే హీరోయిన్లు అంటే శ్రీదేవి, రోషన్ కోర్టు సినిమా చేశారు. అది పెద్ద హిట్ అయింది ఆ టైంలో. అంటే అందరూ మాట్లాడుకున్నారు. ఒక అంటే చట్టంలో ఉన్న ఒక విషయాన్ని గట్టిగా చెప్పారు, అందరికీ తెలిసిందని. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే సేమ్ కాంబినేషను, అదొక హిట్ కాంబినేషన్ లాగా మళ్ళీ రిపీట్ చేశారు. ఇది ఎలా ఉంది? అంటే కోర్టు అనేది బలమైన కథ. ప్రియదర్శి నటన కానీ, శివాజీ గారి నటన కానీ, వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ కానీ, అబ్బాయి అమ్మాయి కెమిస్ట్రీ కానీ అన్నీ కలిసి వచ్చేదానికి. అంటే కథలో ఉన్న బలం వల్ల అందరూ దానికి ప్లస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు అదే కాంబినేషన్లో బ్యాండ్ మేళం అనే ఒక సినిమా వచ్చింది. ఈ బ్యాండ్ మేళం ప్రత్యేకత ఏమిటంటే, అప్పుడు దాన్ని కోర్టు నాని గారు నిర్మించారు హీరో. దీన్ని కోన వెంకట్ గారు చాలా ఫేమస్, చాలా హిట్ సినిమాల రైటర్ ఆయన నిర్మించారు. ఈ బ్యాండ్ మేళం కథ ఏమిటంటే సింపుల్గా ఒక 2 వాక్యాల్లో చెప్పుకోవాలంటే, బావ మరదల మధ్య చిన్నప్పటి నుంచి ప్రేమ. ఈయన హీరో తండ్రి ఏదో అప్పుల పాలైపోయి ఆర్థికంగా దెబ్బతిని ఉంటాడు. ఈయన హీరో తండ్రి సాయంతోనే ఆయన బావమరిది ఎదిగి కోట్ల రూపాయల రైస్ మిల్లులు అవన్నీ ఉంటాడు. ఆ అమ్మాయి బాగా చదువుకుంటూ ఉంటుంది. ఈ అబ్బాయికి మ్యూజిక్ అంటే పిచ్చి, వీడు 10th పాస్ కావడమే కష్టము. ఈ అమ్మ సహజంగానే వీడు ఆవారాగా తిరుగుతున్నాడని చెప్పి వాళ్ళ నాన్న సాయి కుమార్ ఇవ్వడు కదా కూతుర్ని. ఎవరైనా కూతుర్ని ఆవారాగా తిరిగే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? సరే, ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టము. వీళ్ళిద్దరి మధ్య పెళ్లి జరిగిందా లేదా, ఇది కథ. ఇది తెలుగు సినిమాలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ఇట్లా కథ. ఎప్పుడో మల్లీశ్వరి కూడా ఇట్లాంటి భావం మరదల కథే. సరే, దాంట్లో అది వేరే ట్విస్ట్. రాజుగారి రాణివాసానికి వెళ్ళడం అది ట్విస్ట్. సీతాకోకచిలుక. ఏ ప్రేమ కథకైనా ఏముంటుంది? కులమో, మతమో, డబ్బో, భాషో, ప్రాంతమో, లేదా ఇరు కుటుంబాల మధ్య ద్వేషం ఉంటే అది రోమియో అండ్ జూలియట్. మతం అడ్డం వస్తే బొంబాయి సినిమా. ఇలాగే భాష, ప్రాంతము అడ్డం వస్తే మరో చరిత్ర. ప్రేమ కథలన్నీ ఇట్లే ఉంటాయి. ప్రేమ అంటే ఏమిటి? ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళకి అడ్డంకులు కలిగినప్పుడు ఆ ప్రేమని వాళ్ళు జయించారా, ప్రేమలో ఓడిపోయారా? అంతే కదా, ఏ కథ అయినా ఇదే కదా. కానీ ఏమిటంటే, ప్రేమ కథలు సూపర్ హిట్ కావడానికి, ప్రేమ కథలని మనం బాగా ఇష్టపడడానికి కారణం ఏమిటంటే, అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఒక ఎమోషనల్ డెప్త్, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా, అవి పండాలి. అంటే అవి మనం ఊహించని లెవెల్లో ఉండాలి. మనకు అంత ఇష్టంగా అనిపిస్తే ఆ సినిమా, అప్పుడు మనం ఆ సినిమాను బాగా చూస్తాం. ఈ సినిమాలో ఉన్న లోపం ఏమిటంటే, ఇది పాత కథ. ఓకే, కథలన్నీ ఇట్లనే ఉంటాయి, లవ్ స్టోరీలు. కథనం కూడా పాతదే. అంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం సినిమా చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫ్రెష్నెస్ లేదు డైలాగులో కానీ, రైటింగ్లో కానీ, లేదా ఆ సీన్ని ఎలివేట్ చేయడంలో కానీ ఎక్కడా ఫ్రెష్నెస్ లేకుండా, అసలు అంత మంచి డైలాగ్ రైటర్ కోన వెంకట్ గారు ఇంత బ్యాడ్, అంటే బలహీనమైన కథనంతో ఒక సినిమా తీయడం అనేది ఆశ్చర్యం. అంటే ఏదో అమ్మాయి అబ్బాయి ఉంటే కోర్టు జంట కాబట్టి చూసేస్తారు అనుకుంటే ఎట్లా? ఎందుకు చూస్తారు ఎవరైనా? కానీ ఆ మ్యూజిక్ పిచ్చి ఉంది అతనికి. అదైనా ఎలివేట్ అయ్యి బ్రహ్మాండమైన మ్యూజికల్ హిట్గా ఉన్న సినిమా ఉంటే పాటల కోసమన్నా జనం చూసుకునేవారు. అది కూడా ఏమి లేవు, 1-2 పాటలు మినహాయిస్తే ఏమీ లేవు. అసలు క్యారెక్టర్ ఏమిటి అంటే, ఇది సీరియస్ సినిమానా, లవ్ స్టోరీనా, జాతిరత్నాల్లాగా ఫార్స్ కామెడీనా కూడా అర్థం కాదు. ఎప్పుడేదో అక్కడక్కడ పంచు డైలాగులు వస్తూ ఉంటాయి. ఇట్లా ఊరికి అక్కడక్కడ కామెడీ, ఏదో హీరో ఫ్రెండ్స్తో కలిసి ఆవారాగా తిరగడము, అమ్మాయి తన మనసులోని ప్రేమని చెప్పుకోకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఆల్రెడీ చూసి ప్రిడిక్టబుల్ అనమాట. అంటే ప్రతి సీన్ ఇదేనా, ఇంకా ఇదే కదా అన్నట్టుగా, మనసంతా నువ్వే టైప్లో ఒక క్లైమాక్స్. అంతేందుకు, అంత మునుపు ఉయ్యాల జంపాలని ఒక సినిమా వచ్చింది. ఉయ్యాల జంపాలకి నెక్స్ట్ వర్షన్ లాగా ఉంటుంది ఇది. ఉయ్యాల జంపాల్లో అదే ఓ పల్లెటూరు, బావ మరదళ్ళు, ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య చిన్న చిన్న కీచులాటలు. సహజంగానే తండ్రి డబ్బులున్నవాడే వీడికి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం. ఇదే కథని మళ్ళీ తీస్తే ఎట్లా? అంటే ఓకే, సేమే అయితే కష్టం. దానికి ఏదో కొనసాగింపు ఇంకోలా ఉంటే ఓకే. దాంట్లో సీన్ బలము, ఎమోషనల్ డెప్త్, ఎలివేషన్స్ ఉండాలంటే కొత్తగా సన్నివేశాలు ఉంటే అప్పుడు చూస్తారు. మన వచ్చిన ఆ కపుల్ అనే సినిమా ఎంత బాగుంది. అది ఆ సినిమా అంటే కొత్తది, అంటే ట్రెండీ, కొత్త జనరేషన్ ఏం ఆలోచిస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది. అవును, వాడు పని పాట లేకుండా బీరు దాక్కుంటూ మ్యూజిక్ అనుకుని తిరిగేవాడిని ఏ అమ్మాయిని ఎందుకు ప్రేమించాలా? వాడికి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. వాడు నా స్థాయికి దిగు అంటాడు. ఎందుకు దిగాలి? అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి, వీడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు స్థాయికి దిగి ఎందుకు వాడిని పెళ్లి చేసుకోవాలి? అంటే ఒకవేళ దిగాలి అంటే కూడా ఆ రీజన్ ఉండాలి కదా బలంగా.
బలమైన రీజన్ ఏమీ లేకుండా ఊరికే సీన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో వస్తుంది, ఏదో యూట్యూబ్ వీడియో కోసము ఒక 10 లక్షలు స్టూడియో కడతారంటారు, అది ఎందుకు గాలిపోతుందో తెలియదు. ఆ సన్నివేశాలకి సినిమాకి లింక్ ఉండాలి. ఈ లింక్ లేకుండా నాన్ సీరియస్గా డైరెక్టర్ సతీష్ అని ఆయన నాన్ సీరియస్గా తీశారు ఆ సినిమాని. నాన్ సీరియస్గా తీయడం వల్ల ఆ పిల్లవాడు బాగా చేశాడు. హర్ష రోషన్ అనే అబ్బాయి అతనికి మంచి నటుడు, అంటే కొంచెం క్లైమాక్స్లో కానీ ఎమోషన్స్లో కానీ బాగా చేస్తాడు అతను. అంటే కథ సపోర్ట్ చేస్తే అతను సినిమాని లాక్కెళ్ళగలడు. ఈ అమ్మాయి ఓకే, కొన్ని క్లైమాక్స్లో మినహాయిస్తే మిగతా చోట్ల డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు డల్గా ఉంటుందంటే అమ్మాయి క్యారెక్టర్లోనే గందరగోళం ఉంది. అంటే నటించేదానికి అవకాశం ఉంటే కదా మీకు సీన్లో వాళ్ళు నటించే, అంటే కథలో బలం ఉండాలి. సాయి కుమార్ గారు బ్రహ్మాండమైన యాక్టరు, ఆయనకి మంచి సీన్లు లేవు, ఆయన ఏం చేస్తాడు? నేను ఏదో వచ్చామా చూసామా చేసామా అన్నట్టుగా ఏదో నటించేసి వెళ్ళిపోయినట్టుగా ఉంటాడు. ఓకే. సో మరి అంత సీనియారిటీ ఉన్న, అంత పేరున్న కోన వెంకట్ గారు ఇట్లాంటి స్టోరీ రాయడానికో లేకపోతే తీయడానికో ఒక క్షణం ఆలోచించి ఉంటారేమో కదా మరి. అంటే ప్రేక్షకుడు ఎదిగిపోయాడు. ప్రేక్షకుడితో పాటు దర్శకుడు, నిర్మాత లేదా డైలాగ్ రాసేవాళ్ళు, స్క్రిప్ట్ అందరూ ఎదక్కపోతే అవుట్డేటెడ్గా మిగిలిపోతారు. ప్రేక్షకుడు ఎట్టున్నాడు ఇప్పుడు? దురంధర్ 4 గంటలు ఎందుకు చూస్తున్నాడు కూర్చొని? మీరు 2 గంటలు ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు సినిమాలో? 4 అవర్స్ 2 గంటల సేపు ఇంటర్వెల్కే ఒక సినిమా చూసినంత ఉంది అది. 4 గంటలు విరగబడి చూస్తున్న జనము మీరు 2 గంటలు సినిమాలో కూర్చోబెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు అవుట్డేటెడ్. యాక్చువల్లీ లవ్ స్టోరీలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ చూసి ఈ మధ్య రావడం కూడా మానేసి, ఎందుకంటే ఏ లవ్ స్టోరీ చూసినా మీరు అన్నట్లుగా అది ఇదే ఉంటుంది అన్నట్లు, దాన్ని ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలిగే అది ఉన్నప్పుడే మాత్రమే లవ్ స్టోరీతో రావాలని. పంచ్ లైన్లతో సినిమాలు ఆడవు. మీకు ఆ కథలో ఉన్న ఎమోషనల్ డెప్త్కి ఇవన్నీ యాడ్ అయితే ఆడతాయి. ఆ కథని వాడు ఓన్ చేసుకోవాలి ప్రేక్షకుడు కూర్చున్నవాడు. మీ సినిమాని ఎవరు చూస్తారు? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు ఒక లవ్ స్టోరీని? గట్టిగా 18 నుంచి 30-35 ఏళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ చూస్తారు. మరి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీకు చేతిలో ఫోన్ పెట్టుకొని రీల్స్ ఇవన్నీ చూసి ఎంత మెచ్యూరిటీ ఉందో వాళ్ళలో. వాడిని ఒప్పించాలంటే అంత చిన్న విషయమా? ఇది ఎప్పుడో 20 ఏళ్ల కథని తీసుకొని అదే స్క్రీన్ ప్లే, అదే కథని, అదే మొత్తం టెంప్లెట్లో మీరు సినిమా తీసేసి మా సినిమా చూడండి అంటే మేము ప్రమోషన్ చేశాము, బాగా ప్రమోషన్ చేశాము, సినిమా చూడండి అంటే ఎందుకు చూస్తారు? ఓకే. అంటే వాళ్ళు కూడా బాగానే కష్టపడ్డారు ప్రమోషన్స్ కోసం. అయితే ఎక్కడికంటే అక్కడ చాలా మీటింగ్లు, ప్రమోషన్ల వల్ల, రివ్యూల వల్ల సినిమాలు ఆడవు. జస్ట్ అది కెటలిస్ట్ లాగానే ప్రమోషన్ కానీ రివ్యూలు కానీ. ఎవ్వరూ రివ్యూలతో సినిమాను చంపలేరు, ప్రమోషన్లతో సినిమాను లేపలేరు. దాంట్లో విషయం ఉంటే ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే. అదొక యూత్ఫుల్ సినిమా నిజానికి ఇది, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ కూడా అలాగే ఉన్నారు, హీరో హీరోయిన్. అండ్ వాళ్ళు వెళ్ళిన ప్లేస్లు, కాలేజీలు, వీటన్ని చోట్ల అంటే ఎక్కువ శాతం వాళ్ళు ఆకర్షించగలిగేది వాళ్ళని యూత్నే. మరి అక్కడ వీళ్ళకి ఎంత కనెక్ట్ అయింది అనేది తెలియదు. పెద్దవాళ్ళ పరంగా చూస్తేనేమో ఇవన్నీ మనం ఆల్రెడీ ఎన్నో చూసేస్తుంటాం అన్నట్లు ఉంటుంది. వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యింది? వాళ్ళు చాలా ఎదిగిపోయారు. యూత్కి అట్రాక్ట్ చేసి యూత్ని కన్విన్స్ చేసే సినిమాలు తీయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓటీటీలు ప్రపంచంలో వచ్చి అన్ని సినిమాలు చూసేశారు. కొరియన్ సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు వాళ్ళకి లెక్కే లేదు. ఇప్పుడు మన హైదరాబాద్లోనే కొరియన్ మీద రీసెర్చ్ చేసిన పిల్లలు ఉన్నారు. కొరియన్ సంగీతం కానీ, కొరియన్ భాష కానీ, కొరియన్ సినిమాలు కానీ. అంటే వాళ్ళు సినిమాని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. వాళ్ళని మీరు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టించి థియేటర్కి రప్పించాలి అంటే మీ సినిమాలో ఏదో ఒక మ్యాగ్నెట్ అలా ఆకర్షించే చాలా ఉంటే తప్ప రారు వాళ్ళు. మనం పాత టెంప్లెట్, పాత సీన్లు, పాత కథనాలతో సినిమాలు నడపడం ఇక కష్టం. అది అర్థం చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.